కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా తాను స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నామని ఎమ్మెల్సీ అభ్యర్థి పోగల నాగయ్య వర్మ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా తనకు ప్రైవేటు ఉపాధ్యాయుల అధ్యాపకుల అండదండలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై రోడ్లు ఎక్కడం కాకుండా చట్టసభల్లో తమ గలం వినిపించి ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, కార్పొరేషన్ సాధించుకోవడానికి ప్రైవేటు ఉపాధ్యాయులు ఏకతాటిపై నిలిచి తన గెలుపుకు నాంది పలకాలని నాగయ్య అభ్యర్థించారు. ఇదే రామగుండంలో లెక్చరర్ సంఘం అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రోడ్డెక్కి పోరాటంలో మా అధ్యాపకుల పక్షాన మేము ముందుండి పోరాడడం జరిగింది. మా సమస్యలు ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఒక ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుడికి కనీసం ఒక హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయలే. అంతేకాకుండా వారు ఏదైనా కారణం చేత చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కార్పొరేషన్ అనేది మా ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాడుతూ వచ్చాము. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది మేము గ్రాడ్యుయేట్స్ అయ్యి చదువుకున్న వాళ్ళు వేసే ఓట్లు కాబట్టి మేము రోడ్లెక్కి ప్రశ్నించడం ఎందుకు, మేము చట్టసభల్లోనే ప్రశ్నిస్తామని చెప్పేసి నిరుద్యోగ, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను పోటీలో ఉంచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు మన ఓట్లు మనమే వేసుకుందాం. బడా రాజకీయ నాయకులు వచ్చేసి, బాగా డబ్బున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు మన ఓట్లతో గెలిచి చట్టసభల్లో మన గురించి మాట్లాడకుండా అయిపోయింది. కాబట్టి మన ఓటు మనమే వేసుకొని మనం రోడ్ల మీద ప్రశ్నించకుండా మన చట్టసభల్లో ప్రశ్నించే విధంగా మనల్ని మనమే ముందుకు తీసుకుపోతారని నిరుద్యోగ, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు అందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను. విలేకరుల సమావేశంలో టీఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్, టీఎల్ఎఫ్ ప్రతినిధులు సందుపట్ల తిరుపతి రెడ్డి, తాజుద్దీన్, ఆవుల రాజేష్ యాదవ్, పావని శ్రీను, కేశవరెడ్డి, పత్తిరాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355.